జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తే పురుషంత్యాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. నీవు ఆది నారాయణుడవు, సర్వజగన్నియంతవు. మాయాశక్తికి అతీతమైన నీవు ఇంద్రియములకు గోచరించవు. సర్వప్రాణుల అంతఃకరణమునందు మాత్రమే గాక బాహ్యమునందు కూడా నెలకొని ఉన్న నీకు నమస్కరించుచున్నాను. ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ 18th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 13వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుని సంహారంలో భాగంగా ఇంద్రుడికి దధీచి యొక్క ఎముక నుండి వజ్రాయుధం లభించటం, ఆ వజ్రాయుధంతో వాళ్ళు యుద్ధంలో దిగటం. కానీ యుద్ధంలో ఎప్పుడైతే రాక్షసులు తట్టుకోలేక ఓడిపోతున్నారో, అందరూ పారిపోతున్నప్పుడు వారిని చూస్తూ వృత్రాసుడు చేసినటువంటి సంభాషణ ఏమిటో మనం తెలుసుకుందాం. ఓ అనర్వ, శంబర, మాయ, పులోమ, నముచి, విప్రచిత్తి, వినుడు. జన్మనెత్తిన వానికి మరణము తప్పదు. దానికి ప్రతిక్రియ ఏమీయూ లేదు. మృత్యువునకు వెరచి యుద్ధమును వీడి పారిపోవుటచే అపకీర్తి కలుగును, పరలోకమునకు హాని కలుగును. అంతకంటే మృత్యువే మేలు. యుద్ధములో మరణించిన కీర్తి వచ్చును, స్వర్గమునందుదురు. వీరులకు యుద్ధములో మరణము దుర్లభము. ఇంద్రియములను జయించి ప్రాణాయామము చేసి బ్రహ్మమునందే మనస్సు నిలిపి ధారణచే శరీరము వీడుట, లేదా వీరుడై రణభూమిలో వెనుతిరగక శరీరమును వీడుట అనేది 2 విధములగు మరణములే ప్రశంసనీయము. అవి లభించుట దుర్లభము. అట్లు వృత్రాసుడు చెప్పుచున్నను. ధర్మబద్ధములకు అతని మాటలను వారి మనసులకు అంటలేదు. మిక్కిలి భయముతో యుద్ధము వీడి పరిగెత్తుచునే ఉండిరి. కాలము అనుకూలమై దేవతలు విజృంభించి యుద్ధము చేయుచుండగా అసురసేన పారిపోచుండగా చూచి వృత్రాసుడు చాలా కోపము గలవాడై బలము చేత సైన్యమును భయపెట్టి ఆపెను. దేవతలతో ఇట్లు పలుకుచుండెను. దేవతలారా, మీరు పిరికివారు, మీలో వీరధర్మము లేదు. పారిపోచున్న వారిని వెనక నుండి కొట్టుటచే మీకు ఏమి లాభము? కీర్తియా, స్వర్గమా? భయపడి పారిపోచున్న వారిని చంపుట మెచ్చుకొనదగినది కాదు. నీచులారా, మీకు యుద్ధమునందు కోరిక ఉన్నదా? రండు, ఒక్క క్షణకాలము నా ఎదుట నిలిచి పోరాడుడు అని పలికెను. తన దేహముచే దేవతలకు భయము కలిగించుచు నిండైన బలముతో గంభీరముగా గర్జించెను. ఆ నాదము విని లోకమునందలి జనులందరూ మూర్ఛిల్లిరి. దేవతలు మూర్ఛిల్లిరి. పిడుగుపడినప్పుడు జనులు ఎక్కడి వారక్కడ పడినట్లు పడిరి. దేవసైన్యమంతయు వృత్రుని బలముచే మూర్ఛబడి కనులు మూసుకొని ఉండిరి. మదించిన ఏనుగు అరటి తోటలను విరిచి త్రొక్కుకొనుచూ తిరుగునట్లు వారించులకు శక్యముగాని మదము గల వృత్రుడు శూలము చేత దాల్చి భూమిని వణికించుచూ ఆ సైన్యమును పాదములతో త్రిక్కుకొనుచూ తిరిగెను. ఇంద్రునకు ఆగ్రహం వచ్చెను. వజ్రధరుడైన ఇంద్రుడు తనకెదురుగా వచ్చుచున్న వృత్రునిపై భయంకరమగు గదను విసిరెను. వృత్రుడు ఆ గదను చేతితో ఒడిసిబట్టెను. ఆ గద చేత పుచ్చుకొని తీవ్రమగు కోపముతో వృత్రుడు ఘనముగా గర్జించుచు అడుగులు దృఢముగా వేయుచు గదతో ఐరావతమును కొట్టెను. దాని కుంభస్థలముపై గదాఘాతము తగిలెను. ఐరావతము పిడుగుపడి కొండ కదిలినట్లు ఘూర్నిల్లెను. దాని ముఖము బ్రద్దలాయెను, రక్తము స్రవించెను. తనపై కూర్చున్న ఇంద్రునితో కూడా 7 ధనుస్సుల మేరకు వెనకకు పోయెను. ఇంద్రుడు వాహనముతో బడలి ఉన్నాడని, అట్టి సమయములో మరల కొట్టరాదని ధర్మము ఎరింగిన వృత్రుడు మరల గదను విసురలేదు. అమృతము స్రవించుచున్న తన చేతితో ఇంద్రుడు ఏనుగును తడిమి దానికి బడలిక తీర్చెను.
మరల వృత్తునికెదురుగా నిలిచెను. తన సోదరుడుగు విశ్వరూపిని చంపిన ఇంద్రునిపై తీవ్రమగు పగగలవాడై వృత్రాసుడు సోదరుని యొక్క మరణమును స్మరించుకొనుచు ఇంద్రుని చూచి శోకముతో మోహముతో ఇట్లు పలికెను: నీవు బ్రహ్మహత్యం చేసినవాడవు, నీకు గురువు, నాకు సోదరుడు అయిన విశ్వరూపిని చంపిన పాపాత్ముడవు. నా శూలముతో పాషాణం వంటి నీ గుండెను చీల్చి నా సోదరుని రుణము తీర్చుకొందును. కరుణలేని వాడవై బ్రాహ్మణుడు, గురువు, ఏ పాపము ఎరగనివాడు, యజ్ఞదీక్షలో ఉన్నవాడుగు నా సోదరుడు విశ్వరూపుని శిరస్సును ఛేదించి యజ్ఞ పశువును చంపినట్లు చంపితివి. నీకు లజ్జలేదు, ఐశ్వర్యభ్రష్టుడవు, దయాహీనుడవు, కీర్తిరహితుడవు. నీవు చేసిన పనికి మనుష్యులను తినడి పిశాచములు కూడా నిందించును. ఇట్టు నిన్ను ఇప్పుడే శూలముతో ఛేదించి ముక్కలు చేసి గ్రద్దలకు ఆహారముగా పడవేతును. పాపాత్ముడవగు నిన్ను అవివేకులే అనుసరించున్న ఈ దేవతలందరూ నా వాడియగు త్రిశూలముతో కంఠములపై పొడిచి భూతగణములకు ఆహుతి చేసేదను. కాని ఓ ఇంద్రా, వీరుడవై ఈ యుద్ధములో నీ వజ్రముతో నా శిరసును ఛేదింపుము. నా దేహము భూతములకు బలియగును, నా కర్మబంధం వీడును. ప్రశస్తమైన మనస్సు గల మహాపురుషుల పాద పరాగము సోకిన మార్గమున పరమపదమునకు ఏగెదను. శత్రువునకు నేనే ఎదురుగా ఉన్నాను. ఎదురులేని వజ్రాయుధము నీ చేతనున్నది. అది నీ గదవలే వ్యర్థముగాదు. ఒక నీచుని యాచించి ప్రయోజనం పొందలేక విఫలుడైనట్లు గదను ప్రయోగించి విఫల ప్రయత్నుడవు కాకుము. వజ్రమును నాపై ప్రయోగించుము. నీ వజ్రము భగవానుని తేజస్సు దధీచి తపస్సుచే పదును పెట్టబడినది. విష్ణువు ఆ వజ్రముతో నన్ను చంపమని చెప్పినాడు కదా. ఎవరి పక్షమున శ్రీహరి ఉండునో అచట సంపద, గుణములు, విజయము ఉండును. నేను అసురుడనైనను స్వర్గమును నరకమును పొందను. నేను ఉపాసించు దైవము, గురువు సంకర్షణుడు అతడు తన పాదపద్మములచే ధ్యానింపమని చెప్పినాడు. గ్రామ్య విషయములందు లోలత లేనివాడనై మునులు వెల్లడి మార్గమున నేను మోక్షమును పొందెదను. వేరొక ప్రయోజనమును కోరక భగవానుని ధ్యానించడి వారలకు భగవానుడుకు సంకర్షణుడు స్వర్గములో, భూమిలో, పాతాళములో ఉండేడి సంపదలను వసంగడు. ఆ సంపదలు ఇచ్చినచో కొందరికి ఓర్వలేనితనము, ద్వేషము, ఉద్వేగము, మానసిక పీడ, మదము కలుగును. తత్వజ్ఞానము కలగకుండా ప్రతిబంధకము కలిగెడి వ్యసనములు, ప్రయాసలు కలుగును. కావున అనర్థములకు మూలములగు ఐశ్వర్యమును వసంగక భగవానుడు తన భక్తులకు ముక్తినే ఇచ్చును. అల్పములు, అస్థిరములకు ధర్మార్థ కామముల కొరకు ఆయాసపడకుండా తను సేవించు భక్తులకు ముక్తినే వసంగును. భగవదనుగ్రహము దుర్లభము. అది ఏ ప్రయోజనము కోరక సేవించడి వారికే లభించును. హే భగవాన్, నేను మరల మరల నీ పాదసేవా పరాణులగు దాసులకు దాసుడనగుదును కాక, నా మనసు నా ప్రాణనాథుడవగు నీ గుణములనే స్మరించుగాక, నా వాక్కు నీ గుణములనే కీర్తించుగాక, దేహము నీ ఆరాధనము చేయుగాక. సకల సౌభాగ్యనిధి సర్వేశ్వర, నాకు వైకుంఠము అక్కరలేదు. చతుర్ముఖ బ్రహ్మ ఐశ్వర్యమును నేను కోరలేదు. సకల లోకాధిపత్యము నాకు కోరునది కాదు. పాతాళ లోకములకు ప్రభువై ఉండుట కూడా నా కోరిక కాదు. అని మాది సిద్ధులు నాకు అక్కరలేదు. జన్మ మరణములు లేకుండా చేసడి కైవల్యము నాకు అక్కరలేదు. నీతో కూడి ఉండుటయే నేను యాచించెడిది. ఎచ్చట ఉన్నను నీ సన్నిధి నాకు అనుగ్రహించిన అంతే చాలును. ఓ పుండరీకాక్ష, రెక్కలు రాని పిల్లలు తన తల్లి అయిన పక్షినే ఎట్లు చేరి ఉండవలని కోరునో, లేగదూడలు ఆకలిచే తల్లి పొదుగునే ఎట్లు ఆశించునో, దూరదేశమున భర్తగల కాంత తన ప్రియునే పొందవలనని ఎట్లు కోరునో, అట్లే నా మనస్సు నిన్ను చూడకోరుచున్నది. స్వామీ, నేను కోరినది ఇంత మాత్రమే, దానిని అనుగ్రహింపుము. నీ దాసులతో ఎల్లప్పుడూ చెలిమి కలుగుగాక. కర్మానుగుణముగా సంసార చక్రములో పరిభ్రమించుచున్న నాకు మరల ఈ శరీరమునందు, శరీర సంబంధులయందు
ఆసక్తి లేకుండుగాక ఇది అనుగ్రహించి నన్ను కృపచూడుము. ఇటు వృత్రాసుడు తన దేహమును యుద్ధములో వదలదలిచిన వాడై విజయం కంటే మృత్యువునే పొందదలిచిన మనస్సుతో చేతిలో శూలమును పట్టుకొని పూర్వము కైటభాసురుడు మహాపురుషుడగు భగవాను ఎదిరించినట్లు ఇంద్రుని ఎదిరించెను. వృత్రాసుడు ప్రళయాగ్ని వలె అగ్నిజ్వాలను వెదలుచున్న శూలమును తిప్పి ఇంద్రుడిపై విసిరి సింహనాదము చేసి, ఓ పాపాత్ముడా, చనిపోతివి అనెను. అప్పుడు ఇంద్రుడు ఆకాశములో తోకచుక్కవలే కదలాడుచూ చూడశక్యముగానిదై సూర్యుడు, నక్షత్రములు, తోకచుక్కలు, అగ్నిజ్వాలలు కలిసి వచ్చుచున్నట్లు తన వైపు వచ్చుచున్న ఆ వృత్రాసురుని శూలమును చూచెను. అది వాసుకి దేహం వలె అతి దీర్ఘముగా అతి స్థూలముగా తన పైకి వచ్చుచుండెను. అధైర్యం చెందక తన చేతిలో ధరించిన వజ్రముతో శూలమును సర్పరాజ శరీరము వలె ఉన్న అతని భుజములను కూడా ఖండించెను. ఒక చేయి తెగిపోయెను, కాని వృత్రాసుడు వెనకకు తగ్గలేదు. రెండవ చేతితో పరిఘను పట్టుకొనెను. ఇంద్రుని పైకి వచ్చి అతడు అధిరోహించిన ఐరావతమును ఇంద్రుని కూడా పరిఖతో కొట్టెను. ఇంద్రుని చేతి నుండి వజ్రాయుధము జారెను. వృత్రుడు చేసిన మహత్తర కార్యమును చూచి దేవతలందరూ అతని పరాక్రమను మెచ్చుకొనిరి. ఇంద్రునికి కలిగిన ఆపదను చూచి హాహాకారములు చేసిరి. చేతి నుండి వజ్రమును జారి నేలపడుటకు ఇంద్రుడు సిగ్గుపడి మరల తీసుకొనుటకు జంకెను. ఇప్పుడు వృత్రుడు ఇంద్రునితో ఇట్లు చెప్పాను: ఇంద్రా, వజ్రమును తీసుకొనుము, నీ శత్రువునైన నన్ను చంపుము. ఇది నీకు దుఃఖించు సమయము కాదు. యుద్ధము చేయు కోరు వారలకు ఎల్లప్పుడూ విజయమే కలగదు, ఎప్పుడో ఒకప్పుడు కలుగును. పరమపురుషుడు వారి వారి కర్మానుసారముగా జీవులలో ప్రవేశించి నియమించుచుండును. కర్మలకు తగినట్లు సుఖదుఖములను కలిగించును, జయాపజయములు కలిగించుచుండును. కనుక అపజయం కలిగినందుకు లజ్జపడకుము, శోకింపకము. ఒక్క సర్వేశ్వరునికే సర్వత్ర జయము చేకూరును. అతడు సృష్టిస్థితి లయములను చేయువాడు, సర్వజ్ఞుడు, కర్మవశ్యుడు కాడు. అందుచే అతనికి అంతటా ఎల్లవేళలే జయమే కలుగును. బ్రహ్మాది దేవతలు కూడా ఆ పరమపురుషుని వశమందు ఉందురు, అతని సంకల్పం వలన జీవింతురు. ఒక త్రాడుతో కట్టబడిన పక్షి కట్టి పట్టుకొనిన దాని వశమందు ఎట్టుండునో అట్లు ఈ లోకమంతయు సర్వేశ్వరుని వశమందు ఉండును. ప్రాణులందరకు తమ తమ పనులయందు ప్రవర్తించు సామర్థ్యము అనగా ఓజము, వేగము, బలము, ప్రాణశక్తి, సంసారము, మోక్షము అన్నవి అన్నీయు అతని అధీనములే. ఈ రహస్యము తెలియక ఈ లోకులు మూర్ఖులై తానే వీనికి అన్నిటికీ కారణం అనుకొంచుతుందురు. కొయ్యలతో చెక్కిన స్త్రీమూర్తి, మంత్రముతో బంధింపబడిన మృగము ఎట్లు ఆ చేసిన శిల్పి అధీనము, బంధించిన పురుషుని అధీనమై ఉండునో అట్లే సకల భూతములు ఈశ్వరాధీనములు. జీవుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, భూతములు, ఇంద్రియములు మొదలగున అన్నీయు భగవదనుగ్రహముచ్చే లేనిచో ఈ విశ్వసృష్టిలో చేయుటలో సమర్థములు కావు. చైతన్యం లేని ప్రకృతి మొదలగునవి ఎట్లు సమర్థములు కావో, చైతన్యము గల జీవుడు కూడా జగద్వ్యాపారంలో సమర్థుడు కాడు. సకల విశ్వము యొక్క స్థితి ప్రవృత్తులు అతని అధీనము. జీవుడు తాను స్వతంత్రుడు కాడు, పరతంత్రుడు. దాన్ని ఎరుంగక తనను స్వతంత్రుడుగా తలంచును. సర్వేశ్వరుడు ఈ పృథివ్యాది భూతములచే తానే సకల ప్రాణికోటిని సృజించును, మరల తనలోనికి లావుకొనుచుండును. ఆయుర్దాయము, ఐశ్వర్యము, కీర్తి, సంపద, కోరికలు ఏవైనను సర్వేశ్వరుని సంకల్పము చేతనే కలుగుచుండును. జీవించుట, మరణము కూడా అతని అధీనము. దారిద్ర్యము, సంపద, కీర్తి, అపకీర్తి కూడా అతని వలనే. నియమించు శక్తి, ఒకరిచే నియమింపబడుట కూడా సర్వేశ్వరుని వలనే కలుగుచుండును. ఇవి జీవునికి కోరికున్నను లేకున్నను రాకమానవు. అందుచే ఈ రహస్యమును ఎరింగినవాడు కీర్తి కలిగినవాడు, అపకీర్తి కలిగినవాడు, జయము కలిగిన నాడు
అపజయం కలిగిన నాడు, సుఖదుఖములు కలిగిన నాడు, జీవించి ఉన్ననాడు, మరణించిన నాడు కూడా మనసు చెదరక ఉండవలెను. ఒకప్పుడు పొంగుట, ఒకప్పుడు దిగులు పొందుట అజ్ఞాన లక్షణము. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణములు ప్రకృతికి చెందినవే కాని ఆత్మకు చెందినవి కావు. ఆ గుణములు పరిణామ రూపముగా దేహమును ఏర్పరచును. దానియందు ఉండు ఆత్మ వాని అన్నిటినీ సాక్షిగా దర్శించుచుండును. ప్రకృతి చేయు కర్మలను తానే చేయుచున్నానని జీవుడు భావించుచుండుటచే బంధింపబడడు. తాను చేసడివాడు కాదని ఎరింగిన నాడు బంధింపబడడు. ఓ ఇంద్రా, యుద్ధములో నేను ఓడింపబడితిని. నా భుజమును, నా శూలమును కూడా నీవు ఛేదించితివి. కాని నేను నిన్ను చంపవలనని మరల ప్రయత్నించున్నాను. చూచితివా, యుద్ధం ఒక జూదం వంటిది. ఇందు పందెము, ప్రాణము. మన చతురంగ బలమే ఇందు మనము నడిపడి పావులు. ఇందు ఎవరికి జయమో అపజయము ఎరుంగుట శక్యము కాదు. భగవానుడు సహాయమగు ఉన్నవాడు గెలుచును. నీకు భగవానుడి సహాయమున్నది, నీవు గెలుచుడు తప్పదు. యుద్ధము చేయుము అని వృద్రాసుడు ఇంద్రుని ప్రోత్సహించాను. మరి ప్రోత్సహించిన తర్వాత జరిగినటువంటి భావం ఏంటో కథాభాగాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.